నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ నేను రాజేశ్వరి ముందుగా హెడ్లైన్ ఏపీలో మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతా శాఖలను చంద్రబాబు తన వద్దే అట్టిపెట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు ఇక నారా లోకేష్ కు మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ బాధ్యతలను అప్పగించారు మంత్రి వంగలపూడి అనితకు హోంశాఖ పయ్యావుల కేశవ్కు ఆర్థిక వాణిజ్య శాఖ అచ్చెన్నాయుడుకు వ్యవసాయం మార్కెటింగ్ ఫిషరీస్ కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖలను కేటాయించారు అలాగే నారాయణకు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ నిమ్మల రామానాయుడికి నీటిపారుదల శాఖ మహమ్మద్ ఫరూక్ కు మైనార్టీ వెల్ఫేర్ న్యాయశాఖ ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖలను కేటాయించారు ఇక అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖను పార్థసారథికి హౌసింగ్ సమాచార శాఖను వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ గొట్టిపాటి రవికుమార్ కు ఇంధన శాఖ గుమ్మడి సంధ్యారానికి స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖలను కేటాయించారు వీరితో పాటుగా బీసీ జనార్దన్ రెడ్డికి ఆర్ఎండ్బి టీజీ భరత్ కు పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్ సవితకు బీసీ వెల్ఫేర్ చేనేత శాఖలను కేటాయించారు ఇక వాసంశెట్టి సుభాష్ కు కార్మిక సంక్షేమ శాఖను కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న మధ్యతరహా పరిశ్రమలు మండపల్లి రాంప్రసాద్ కు రవాణా క్రీడలు యువజన శాఖలను కేటాయించారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మంత్రులు నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ కందుల దుర్గేష్ కు టూరిజం సినిమా ఆటోగ్రఫీ శాఖలను బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు మంత్రివర్గ కూర్పులోనే కాదు శాఖల కేటాయింపులోనూ తన రాజకీయ చాణక్యాన్ని కనబరిచారు సీఎం చంద్రబాబు మిత్రధర్మాన్ని పాటిస్తూ కూటమి పక్షాల మంత్రులకు కీలక శాఖలను కేటాయించారు పరిపాలనలో మిత్రపక్షాలను కీలక భాగస్వామ్యం చేసేలాగా నిర్ణయం తీసుకున్నారు ముందు నుంచి ఊహించినట్టుగానే డిప్యూటీ సీఎం హోదాను పవన్ కళ్యాణ్ కు పరిమితం చేశారు చంద్రబాబు 2014-19 మధ్యకాలంలో ఇద్దరికీ డిప్యూటీ సీఎం పదవులిచ్చిన చంద్రబాబు ఈసారి ఒక్కరికే అవకాశం ఇచ్చారు ఇక 2019-24 మధ్యకాలంలో జగన్ ఏకంగా 5గురికి డిప్యూటీ సీఎం పదవులిచ్చారు అలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా ఒక్కరితోనే సరిపెట్టారు చంద్రబాబు ఇక కీలకమైన పౌర సరఫరాల శాఖను జనసేనకు చెందిన నేత నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు చంద్రబాబుకు ఇష్టమైన టూరిజం శాఖను జనసేన అధినేత పవన్ కు కేటాయించారు ఇంకొక కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను బీజేపీకి కేటాయించి మిత్రపక్షాలకు పాలనలో పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు హోదా కల్పిస్తూ జీవోలో పేర్కొంది ఏపీ సర్కార్ త్వరలో మంత్రులకు ఛాంబర్లను కేటాయించనుంది జీఏడీ మరోవైపు ఇవాళే మంత్రి పార్థసారథి బాధ్యతలు సైతం చేపట్టారు తన పేరున ముహూర్తం బావుండటంతో ఛాంబర్ కేటాయింపుతో సంబంధం లేకుండా ఆయన తన బాధ్యతలను స్వీకరించారు గత ప్రభుత్వం కేవలం 6.8 లక్షలు మాత్రమే పూర్తి చేశారని మిగతావి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో తాను పూర్తి చేస్తానని పార్థసారథి చెప్పుకొచ్చారు రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వాలు మొత్తం 20,62,000 ఇల్లు శాంక్షన్ అయితే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం 6.8 లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు మిగతా 13.8 లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకుని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తామని నేను మంత్రుల శాఖల కేటాయింపు పూర్తి కావడంతో పరిపాలనపైన దృష్టి సారించారు చంద్రబాబు అన్ని ప్రభుత్వ విభాగాలను ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తోంది టీటీడీ మొదలు అత్యున్నత వ్యవస్థల వరకు కూడా అన్నింటిలో ప్రక్షాళనపైన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అధికారుల నియామకం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎంఓ నుంచి కలెక్టరేట్ వరకు హెచ్ఓడి నుంచి ఎస్పీ వరకు అధికారుల పనితీరుపైన సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుంటున్నారనే గత 5 ఏళ్లలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరుపైన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది
నిన్న జరిగిన ఫస్ట్ మీటింగ్లోనే కొందరు అధికారుల తీరుపైన చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారుల బదిలీలు ఉంటాయనే ప్రచారం కూడా జోరందుకుంది. సీఎంగా ఛార్జ్ తీసుకున్న చంద్రబాబు ఇటు పరిపాలన అటు పార్టీ బలోపేతంపైన ఫోకస్ పెట్టారు. అచ్చెన్నాయుడిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడి బాధ్యతలను పల్లా శ్రీనివాస్ కు అప్పగించారు. పల్లా శ్రీనివాస్ బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి బరిలోకి దిగిన పల్లా శ్రీనివాస్ 95,235 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చేనేతల కేంద్రమైన ధర్మవరాన్ని అభివృద్ది చేయాలని కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్యకుమార్ కు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో చేనేతలు తనపై ఎంతో నమ్మకంతో అండగా నిలిచి గెలిపించారని, వారి రుణం తీర్చుకుంటానని అన్నారు సత్యకుమార్. ధర్మవరంలో మార్కెటింగ్ వ్యవస్థ, టెక్స్టైల్ పార్క్, మెగా క్లస్టర్ మంజూరు చేసి పట్టు పరిశ్రమను అభివృద్ది చేసేందుకు సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని గిరిరాజ్ సింగ్ భరోసా ఇచ్చారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. దీనికి అనుగుణంగానే ఏపీలోనూ చట్టం తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడేమో మద్దతిచ్చి ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారంటూ విమర్శించారు. అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలే ఈ చట్టంలో ఉన్నాయన్నారు జగన్. ఎన్నికల సమయంలో మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక భూతంలా చూపించి ఎన్డీఏ విష ప్రచారం చేసిందని ఆరోపించారు. ఇక పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరుపైన ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్. అనుకున్న లక్ష్యాల దిశగా ముందుకు కొనసాగాలని సూచించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లు వచ్చాయని, గతంతో పోలిస్తే 10% ఓట్లు తగ్గాయని అన్నారు. అయితే రానున్న రోజుల్లో ప్రస్తుత పాలనకు గత వైసీపీ పాలనలోని తేడాను 10% ప్రజలే గుర్తిస్తారనే నమ్మకం ఉందన్నారు జగన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం సన్నగిల్లకుండా పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు. తన వయసు చిన్నదే అయినా సత్తువ ఇంకా తగ్గలేదన్నారు. తమను ప్రజలు మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారనే విశ్వాసం ఉందన్నారు జగన్. తెలుగు పాఠ్య పుస్తకాల్లో తప్పిదాలపైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, పాఠ్యపుస్తకాల ప్రింటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ చారిని ప్రభుత్వం మార్చింది. శ్రీనివాస్ చారిని మోడల్ స్కూల్ డైరెక్టర్ గా బదిలీ చేసింది. తెలంగాణ గురుకుల సొసైటీ సెక్రటరీగా ఉన్న రమణ కుమార్ ను టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది. తెలుగు పుస్తకంలోని మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రుల పేరుతో ముందు మాటను ఎస్సీఈఆర్టీ ప్రింట్ చేసింది. ఆలస్యంగా గ్రహించిన అధికారులు వాటి పంపిణీని ఆపివేశారు. ముందు మాటను మార్చి విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా కొత్తగా బుక్స్ ప్రింటింగ్ ఏదీ అవసరం లేదని, ముందు మాట తొలగించి యథావిధిగా పుస్తకాలనిస్తామని సీఎంఓ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వానికి భారం పడేదేమీ లేదని, ప్రజాధనం వృధా కాదని అన్నారు. తెలంగాణలో పర్యాటక ప్రాంతాలకు లోటు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీలో పర్యాటక శాఖ సహకారంతో నిర్వహించిన వెడ్డింగ్ ప్లానర్స్ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ కు అనువైన వనరులు ఎన్నో తెలంగాణలో ఉన్నాయన్నారు. ప్రకృతి పర్యాటక ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్ కు కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమ్మిళిత అభివృద్ది సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు జూపల్లి కృష్ణారావు. డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకిచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు అధికారంలోకి రాగానే వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా పలు వీడియోలు పోస్ట్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100, గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు నాయకుల కాళ్లు పట్టుకుని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయటం లేదని సీఎం రేవంత్ రెడ్డిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందన్న రేవంత్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ నిలదీశారు. ఎందుకోసం వారిపై చర్యలు తీసుకోవటం లేదో చెప్పాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. కాళేశ్వరంలో తప్పు చేసినోడు కనబడలేడు రేవంత్ రెడ్డికి, కనబడలేడు రేవంత్ రెడ్డి. భూదంతాలు పంపబడి కొద్దించి పంపిస్తాం. ఎందుకు జరగబడలేవు? కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏడు అడుగుతున్నాం. కాళేశ్వరంలో కాంట్రాక్టర్
పోస్టులు ఇచ్చిన నీవే మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు తీసుకోవాలి చర్య? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? సాధన అయితలేదా? ఏమో చెప్తుంది కదా, తెలియదు ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజపుష్పాలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినమని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకటరామరెడ్డి అరెస్ట్ చేస్తలేవు? రాజపుష్ప కంపెనీ అని చెప్పారు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి తీసుకుపోయి ఇచ్చిన సరిగా. తెలంగాణలో ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లోనే కోల్పోయిందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇవాళ తరుణ్ చుగ్ ను బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంటకు పైగా సమావేశం జరిగింది. బండి సంజయ్ చేపట్టిన శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పనిచేస్తారు అనే ఆశాభావాన్ని తరుణ్ చుగ్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం సైతం పార్లమెంటు ఫలితాలతో రుజువైందన్నారు తరుణ్ చుగ్. ఎమ్మెల్సీ వ్యవస్థను వద్దన్న వ్యక్తికి ఇవాళ వారే కావాల్సి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విమర్శించారు. శాసన మండలిని రద్దు చేయాలని గతంలో జగన్ భావించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ కోరితే మండలి రద్దు ఆలోచన చంద్రబాబు చేస్తారేమో అన్నారు రఘురామ. పార్లమెంట్లో బీజేపీ అడగకపోయినా వైసీపీ మద్దతిస్తోందన్నారు రఘురామ. ఆయన వ్యవస్థనే వద్దనుకున్నారు గతంలో. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఇప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం, మార్చలేకపోయాం, మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు. అడిగితే కన్సిడర్ చేస్తారు, కానీ అడగకుండా మరి గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు. కానీ మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే బహుశా ఉన్న కన్సిడర్ చేస్తారేమో నాకు. చక్రాలు విష్ణు చక్రాలు యువతకు ప్రాధాన్యం కల్పిస్తేనే పార్టీ ప్రభుత్వం 4 కాలాల పాటు ఉంటుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కేబినెట్ కూర్పు 100% బావుందని, దాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ఆయన. ఈసారి కేబినెట్ లో కొత్త వారికి పెద్దపీట వేయడంతో పలువురు సీనియర్లను పక్కన పెట్టారు చంద్రబాబు. అందులో యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో పలుమార్లు కీలక శాఖలు నిర్వహించిన యనమలకు ఈసారి బెర్త్ దక్కకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ పటాపంచులు చేస్తూ చంద్రబాబును సచివాలయంలో యనమల కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా సమాచారం. యంగర్ జనరేషన్ వచ్చినప్పుడు యంగర్ జనరేషన్ ని అకామిడేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా అకామిడేట్ చేస్తూ ఉంటే ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ 4 కాలాల పాటు ఉంటుంది. ఇది నేను 2007 సంవత్సరంలో ఫస్ట్గా మహానాడులో చెప్పాను నా స్పీచ్లో, కాగా 2009లో కూడా చెప్పాను. అందుకనే యంగర్ జనరేషన్కి అవకాశాలు వచ్చింది ఈ క్యాబినెట్లో. ఆ యంగర్ జనరేషన్కి అవకాశాలు అనేది అందరూ కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం. అంచేత ఈ యంగర్ జనరేషను కమిట్మెంట్ తోటి, అదేవిధంగా ఒక చిత్తశుద్ధితోటి పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆనాడు నేను చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సరైన అవకాశం వచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏకు అభినందనలు తెలిపిన ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్లపై ఆధారపడి ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన కేంద్రంతో చంద్రబాబు ఫైట్ చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది. దీన్ని సరిగ్గా, ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం. ఆంధ్రలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మోడీ గారు అబ్కీ బార్ 400 పార్ అన్నాడు, పని జరగలేదు. చివరికి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అందుకే జర్నలిస్ట్ గా జీవన ప్రయాణాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎన్నికైన మురళీమోహన్ కు తోటి పాత్రికేయులు సన్మానం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్, ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మురళీమోహన్ తో పాటు చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ కు సన్మానం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు మురళీమోహన్. జర్నలిస్టులకు ఎలాంటి సమస్య వచ్చినా తన గొంతును వినిపిస్తానంటూ భరోసా ఇచ్చారు. పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఏ స్థాయికి ఎదిగినా మొదటగా పాత్రికేయుడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా పనిచేస్తాను. కష్ట సుఖాలలో ఇప్పటికీ మీ అన్నదమ్ముళ్లాగా నిలబడి ఉంటా. ఏ రకమైన అరమరికలు లేకుండా నన్ను ఇంతకు ముందు ఏ చనువుతో అయితే ఏ చొరవతో అయితే మా మురళి, మా అన్న, మా తమ్ముడని మీరు ఎంత స్నేహంగా ఎంత సొంతంగా మాట్లాడుకున్నారో అంతే సొంతంగా అంతే చొరవతో మాట్లాడే విషయంలో ఎక్కడా కూడా వెనక్కి పోవద్దని నా మనవి. ఎందుకంటే ఎమ్మెల్యే అయిపోయాడు, రాజకీయాల్లోకి వెళ్ళాడు, మనతో ఏడుంటాడు, మనతో కలవగలడా, మనతో నడవగలరా, నడుస్తాడా అన్నటువంటి ఆలోచన కానీ అలాంటి భావన కానీ మీ మైండ్లోకి రానిది. ఏపీలో పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సీఎస్ నీరబ్ కుమార్. కేటవారీ వారీగా పెన్షన్లు ఎంత పెంచుతారు అనే సమాచారంతో పాటు ఉత్తర్వుల్లో క్లియర్ గా జారీ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపు దస్త్రంపైన సీఎం చంద్రబాబు నిన్ననే సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3,000 రూపాయల పింఛన్ను ఇక నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు 3,000 నుంచి 6,000కు, డయాలసిస్ పేషెంట్లకు 5,000 నుంచి 10,000కు పెన్షన్ పెంచింది ప్రభుత్వం. తెలంగాణలో పలువురు అసిస్టెంట్ సెక్రటరీలకు ప్రమోషన్ ఇచ్చింది రేవంత్ సర్కార్. మున్సిపల్, ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, R&B శాఖల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్రటరీలకు డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతిని కల్పించింది. ఈ మేరకు 6 అధికారులకు ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ నిర్మించిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. గతంలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించకుండా రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేపట్టారు అనే రికార్డులను కమిషన్ పరిశీలిస్తోంది. గ్రావిటీ ఉన్న దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా వేరే దగ్గర నిర్మాణం చేసి మళ్లీ గ్రావిటీ ఉన్న దగ్గరికి ఎత్తిపోయడంలో ఆంతర్యమేంటని కమిషన్ ఆరా తీస్తోంది. 3 నెలల ఫ్లడ్ నీటిని ఎత్తిపోయటానికి ఇంత ఖర్చు అవసరమా అనే అంశం దిశగా విచారణ చేపడుతోంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ప్రాణహిత చేవెళ్లపై గతంలో ప్రెస్ మెంబర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టు గురించి కాళేశ్వరం కమిషన్ ఆరా తీస్తోంది. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కమిషన్. 2015లో ప్రాణహిత చేవెళ్లపైన రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టును కమిషన్కి ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు జులై మొదటి వారంలో కాళేశ్వరం కమిషన్ కు NDSA, పూణే సంస్థలు రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలను విచారించిన కాళేశ్వరం కమిషన్ తాజాగా ప్రాణహిత నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంపై దృష్టి సారించింది. తెలంగాణలో గొర్రెల స్కామ్ పై రంగంలోకి దిగిన ఈడీ దూకుడు పెంచింది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించిన ఈడీ పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి చేరుకుంది. గొర్రెల స్కీమ్ కు సంబంధించిన 10 అంశాలపైన వివరాలు కోరుతూ ఇప్పటికే ఈడీ లేఖ రాసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు వివరాల ఆధారంగా స్కీమ్ పై జిల్లాల వారీగా యూనిట్ల పంపిణీ వివరాలు ఇవ్వాలని కోరింది. కార్పొరేట్ స్కూళ్లలో స్టేషనరీ పేరుతో నడుస్తున్న దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. స్కూళ్లలో విద్యార్థులకు బలవంతంగా అంటగడుతున్న బుక్స్, యూనిఫామ్, షూస్ దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లలో యూనిఫామ్స్, షూస్, స్టేషనరీ వస్తువుల అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యాశాఖ అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో బుక్స్ అమ్మకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే కార్పొరేట్ స్కూల్ యజమానుల కాసుల కక్కుర్తి సర్కార్ సర్కులర్లు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ యూసఫ్గూడలో శ్రీ చైతన్య స్కూల్ ఆవరణలో బహిరంగంగా కౌంటర్ ఏర్పాటు చేసి మరీ అక్కడ బుక్స్ అమ్ముతున్నారు స్కూల్ సిబ్బంది. హెచ్ఎంటీవీ ప్రతినిధిని చూడగానే బుక్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన పేరెంట్స్ ను అక్కడి నుంచి పంపించేశారు. బుక్స్ బండిల్ కడుతున్న స్కూల్ ఆయా ఒక దశలో రిపోర్టర్ పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వెంటనే బుక్స్ ను స్టోర్ రూమ్ లో సర్దేసి రూమ్ లోనే తాను ఉండి తాళం వేసుకుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే బుక్స్ అమ్మకాల్లో చిన్నపిల్లలను అక్కడ ఉపయోగిస్తున్నారు. బాలకార్మిక చట్టాల గురించి బోధించాల్సిన చోటే చిన్నారులతో పని చేయించడం స్కూల్ యజమానుల బరితెగుపు నిదర్శనంగా మారింది. విషయం తెలుసుకుని స్కూల్ కు చేరుకున్న విద్యార్థి సంఘ నేతలు స్కూల్లోనే ఆందోళనకు దిగారు. విద్యాశాఖ అధికారులు వచ్చినా బుక్స్ దాచిన స్టోర్ రూమ్ తాళం తీసేందుకు అక్కడి స్కూల్ సిబ్బంది ససేమిరా అన్నారు. దీంతో బలవంతంగా తాళం తీయించాల్సి వచ్చింది. బుక్స్ ఉన్న స్టోర్ రూమ్ ను విద్యాశాఖ అధికారులు మరోసారి తాళం వేసి రూమ్ ను సీజ్ చేశారు. ఇటలీ వేదికగా జరుగుతున్న G7 సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రాన్,
బ్రిటన్ ప్రధాని రిషి సునక్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు ప్రధాని. దేశ ప్రధానిగా ఇటీవల వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే. ప్రపంచ నేతలతో ఫలవంతమైన చర్చలతో అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడంతో పాటు మెరుగైన భవిష్యత్ కోసం అంతర్జాతీయ సహకారం సాధించే దిశగా అడుగులు పడతాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, మోదీ మధ్య రక్షణ, అణు, అంతరిక్ష, విద్య, డిజిటల్, మౌలిక వస్తువులు సహా పలు రంగాల్లో భాగస్వామ్యాల బలోపేతంపైన చర్చలు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మోదీ, సునక్ మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక సహకారం, సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇక యుక్రెయిన్లోని పరిస్థితులను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని అడిగి తెలుసుకున్నారు ప్రధాని. శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగబోతున్నట్టుగా సమాచారం. వైనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసేందుకు రంగం సిద్దమైంది. వైనాడ్, రాయ్బరేలీలో పోటీ చేసిన రాహుల్ గాంధీ 2 చోట్ల విజయం సాధించారు. దీంతో ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక స్థానానికి బైపోల్ అనివార్యం. కాంగ్రెస్ నుంచి బైపోల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. వాయనాడ్ స్థానానికే రాహుల్ గాంధీ రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రాజీనామా చేస్తారని కేరళ పీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ ప్రకటించారు. నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ మాటలు వినే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. మోహన్ భగవత్, ఇంద్రేష్ చేసిన వ్యాఖ్యలపైన పవన్ ఖేరా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మోహన్ భగవత్ ను ప్రశ్నించారు. రైతుల ఉద్యమం, హత్రాస్లో దళిత బాలికపై అత్యాచారం, కన్హయ్య లాల్ హత్య కేసు సమయంలో ఎందుకు మాట్లాడలేదంటూ నిలదీశారు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు విమర్శలు చేస్తే ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నించారు పవన్ ఖేరా. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన సమయంలో ఆ స్టేజ్ పైన కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ గవర్నర్ తమిళిసైకి క్లాస్ తీసుకుంటున్నట్లుగా ఒక వీడియో రిలీజ్ అయింది, వైరల్ అవుతోంది కూడా. ఆ వీడియో పైన వదంతులు వ్యాపించడంతో తమిళిసై క్లారిటీ ఇచ్చారు. తన ఎక్స్ అకౌంట్ లో ఆమె వివరాలు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి అమిత్ షాను కలిశారని, ఎన్నికల తర్వాత చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించుకున్నట్టుగా ఆమె తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృత స్థాయిలో రాజకీయ సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని షా సూచించినట్టుగా ఆమె తెలిపారు. వీడియో ఆధారంగా అనవసర ఆరోపణలు వస్తున్నట్టుగా ఆమె పేర్కొన్నారు. తమిళనాడు బీజేపీలో అంతర్గత కుమ్ములాట జరుగుతోందన్న ఊహాగానాలకు తెరదించేందుకు తమిళిసై ఈ పోస్ట్ చేశారు. మరోవైపు అన్నామలై సైతం ఈ వివాదానికి శుభం కార్డు పలికారు. స్వయంగా తమిళిసై ఇంటికి వెళ్లి ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని రాసుకొచ్చారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె ఎంతో సేవ చేశారన్నారు అన్నామలై. వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపైన సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోటాలో ఆత్మహత్యలకు నీట్ ఫలితాలతో సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనవసర భావోద్వేగ వాదనలు ఇక్కడ చేయొద్దంటూ సూచించింది కోర్టు. అనంతరం ఈ పిటిషన్పై 2 వారాల్లోగా తమ స్పందన తెలపాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు సీబీఐ, బీహార్ ప్రభుత్వానికి కూడా ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. మధ్యప్రదేశ్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ఉజ్జయినిలోని ఇంట్లో 14 కోట్ల 60 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. సుమారు 7 కిలోల వెండి, 7 దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నారు. బుకీల 2వ రహస్య ప్రదేశంలోనూ పోలీసులు రైడ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 సెల్ ఫోన్లు, 7 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పీయూష్ చోప్రా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఐజీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. పీయూష్ కు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిపారు. G7 శిఖరాగ్ర సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఒక బిల్ విషయంలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప్రతిపక్ష నేతకు ఒకరికి గాయమైనట్టుగా తెలుస్తోంది. సదరు సభ్యుడిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించినట్టుగా సమాచారం. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ లియోనార్డో డోనో పార్లమెంట్లో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. బిజినెస్ అప్డేట్ చూస్తే స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో
ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచింది. ఫలితంగా సూచీలు జీవనకాల గరిష్టాలకు చేరాయి. 76,912 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఒక దశలో 76,549 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు కాస్త ఊపందుకోవడంతో సూచీలు తేరుకున్నాయి. నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 77,081 మార్కును తాకింది. చివరకు 181 పాయింట్లు లాభపడి 76,992 పాయింట్ల వద్ద సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయిలో ముగిసింది. అటు నిఫ్టీ సైతం 23,334 పాయింట్ల నుంచి 23,490 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మార్కెట్ ముగిసే సమయానికి 66 పాయింట్ల లాభంతో 23,465 పాయింట్ల వద్ద కొత్త రికార్డును తాకి స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.